ఒక అడవిలో నక్కల కుటుంబం చిన్నగా ఉండేది. ఆ కుటుంబానికి తోడుగా ఒక కాకి కూడా ఉండేది. కాకి చాలా బుద్ధివంతురాలు. కాకి సోదరులు రాము మిన్నుతో కలిసి జీవించేది. కానీ ఇతర నక్కల మధ్య కాకి ప్రత్యేకంగా గుర్తింపు పొందేది. ఎందుకంటే ఆమె మంచి వ్యాపారం చేసేది. అది ఎలాంటి మనుషుల వ్యాపారం కాదు. అడవిలోని జంతువుల కోసం ఉపయోగకరమైన సరుకులు, ఆహారం, నల్లని రేగిపళ్ళు ఇవన్నీ కాకి సమకూర్చి ఇతర జంతువులకు అందించేది. కాకి ప్రతిరోజు అడవి పక్కనున్న పువ్వుల పొలంలో పువ్వులు, చెట్ల కొమ్మలు, పళ్ళు సేకరించడం చేసేది. అది చేసే పని తన సోదరులు రాము, మిన్నికి కూడా చెప్పేది. ఆ తర్వాత మనం వ్యాపారం మొదలు పెడదాం, తన సోదరులు రాము, మిన్నికి చెప్పేది. అరుదైన చెట్ల పచ్చికల మధ్య జంతువులన్నీ కాకి దగ్గరకు వస్తూ అవసరమైన వస్తువులను తీసుకునేవారు. ఆ తర్వాత ఒక్కొక్క జంతువు ఒక్కొక్క చిన్న వ్యాపారం మొదలు పెడుతూ ఉండేవి. కాకి ఎల్లప్పుడూ కొత్త కొత్త వస్తువులు తీసుకురావడం మొదలు పెడుతూ ఉండేది. కాకి తన జ్ఞానం, చతురత్వంతో ఏ జంతువుకు ఏ వస్తువు అవసరమో గుర్తించేది. ఒకరోజు పెద్ద అడవి నది దగ్గర ఒక కొత్త నక్క వచ్చింది. నాకు కొంచెం ఆహారం అవసరం, దయచేసి సహాయం చేయవచ్చు కదా అని అడిగింది. కాకి నవ్వుతూ, మా వ్యాపారంలో కొత్త వారికి సౌకర్యం ఉంది. రాము, మిన్ని ఆమెకు సరిపడే వస్తువులు చూపించండి అని చెప్పింది. రాము చిన్న కొమ్మల్లోని రహస్య పళ్ళను చూపించి మిన్ని చెట్లు, పళ్ళు, సీడ్లు ఇచ్చింది. కొత్త నక్క చాలా సంతోషించింది. ఇక్కడ అడవిలో వ్యాపారం అంటే కేవలం వస్తువుల మార్పులు మాత్రమే కాదు, అది స్నేహం, సహాయం అని కూడా నేర్పింది. కాకి వ్యాపారంలో నైపుణ్యం పెరిగింది. అడవి లోపల నక్కలతో ఒక చిన్న మార్కెట్ ఏర్పరిచింది. ప్రతిరోజు చిన్న జంతువులు వస్తూ అవసరమైన వస్తువులను తీసుకునేవారు. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, కొంతమంది కొత్త పళ్ళు, కొత్త పతంగులు, గూళికలు కూడా తీసుకెళ్లేవారు. ఒకరోజు చెప్పలేనంత వర్షం కురిసింది. కొంతమంది జంతువులు ఇబ్బంది పడ్డారు. కాకి తన వ్యాపారం ద్వారా ప్రతి ఒక్కరికి ఆహారం, ఆశ్రయం ఇచ్చింది. వ్యాపారం కేవలం లాభం కోసం కాదు, సహాయం, మద్దతు మరియు జీవుల మధ్య స్నేహం కోసం అని అడవిలో ప్రతి నక్క అర్థం చేసుకుంది. ఈ విధంగా కాకి నక్కల వ్యాపారం ఒక ప్రత్యేకంగా మారింది. రాము, మిని మరియు కొత్త నక్కలతో కలిసి అడవిలోని ప్రతి జీవికి అవసరమైన వస్తువులు అందించడానికి ప్రయత్నించారు. ప్రతిరోజు కొత్త సామాన్లు, కొత్త స్నేహితులు, ఇవన్నీ కాకి వ్యాపారం ద్వారా అద్భుతమైన అనుభవాలుగా మారాయి. చివరకు పెద్ద చెట్టు కింద అన్ని నక్కలు కూర్చుని నవ్వుతూ తమ కాకి వస్తువుల వ్యాపారం విజయాన్ని సాధించాము. వ్యాపారం అంటే కేవలం వస్తువుల మార్పులు కాదు, అది ప్రేమ, సహకారం అని అడవి లోపల సౌభాగ్యం అని అందరికీ తెలిసింది.